హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. సార్ హలో ఎట్లున్నారు? చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మిమ్మల్ని. లేని మంచిగానే ఉన్నా. మీరంతా బాగున్నారా? థ్యాంక్ యూ. సార్ చెప్పండి, ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్లో మళ్ళీ ఈ రోజు చూస్తున్నాము. ఎట్లా సెలబ్రేట్ చేసిర్రు? అది మస్తు మజా వచ్చి ఉండే కదా. ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి ఆయన బర్త్డే పార్టీలా జెన్యున్గా వచ్చిన వాళ్ళందరూ కూడా జెన్యున్గా మాట్లాడండి, ఎవరు మాట్లాడలే. సో ఐ థింక్ ఎస్వి కృష్ణారెడ్డి సార్ ఏం సంపాదించుకుంటా అంటే అది సంపాదించుకుంటా మంచితనం. సో డెఫినెట్గా వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. సో ఒక మంచి మెమరీ చెప్పండి సార్, మీరు కృష్ణారెడ్డితోని సెలబ్రేట్ చేసుకుందని లేదా ఇంకేదన్నా? అంటే ఆయనతో చాలా మెమరీస్ ఉన్నాయి, ఒకటి అని చెప్పనీకి కష్టము. నాకు ది బెస్ట్ మెమరీ అంటే ఇట్ వుడ్ బి ఎగిరే పావురమాల గుండెగుట్టి పండుగ వచ్చింది సాంగ్. మిగతా ఏ డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా అట్లా చేయకపోతుండేమో తెలియదు. నిర్మలమ్మ గారు గ్రేట్ యాక్ట్రెస్, ఆమె ఒక సాంగ్ చేస్తూ ఉంటే దాంట్లో వర్షం పడుతుంది. ఆయన ఏం చేసిండంటే సడన్గా రియలైజ్ అయ్యి వర్షం సీన్ కట్ చేసేసాడు. ఏం సార్ కట్ చేసిండే? హైదరాబాద్లో తీద్దామన్నాడు ఆయన. అవసరం లేదు, టైం కూడా ఉండే. నిర్మలమ్మ గారు కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే హైదరాబాద్లో చేద్దామన్నాడు. హైదరాబాద్లో సారథి స్టూడియోస్లో సెట్ వేసి అది తీస్తుండు. అరే ఏమో ఇక్కడ అయిపోతుండే సాంగ్ ఎందుకు చేస్తుండే అని అడిగినాను. ఆయన ఏం చెప్పిండు తెలుసా? నిర్మలమ్మ గారు అంత ఏజ్డ్, ఇట్లా అరకులా ఇంత చల్లగా ఉంది, ఇక్కడ మనం చల్లటి నీళ్ళు కొట్టి చేస్తే ఇట్స్ నాట్ రైట్ ఫర్ హర్. సో సారథి స్టూడియోలో సెట్ వేసి మొత్తం హాట్ వాటర్ పెట్టి ఆ షాట్ తీసిండు. సో ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ హిజ్ హ్యూమన్ సైడ్ చూసి నేను మస్తు ఇంప్రెస్ అయినా. సార్ మళ్ళీ ఇప్పుడు చాలా రోజులు అవుతుంది, మీరైతే స్క్రీన్ పైన కనిపిస్తలేరు. మళ్ళీ మొన్ననే వచ్చింది గాయపడ్డ సింహం. ఇప్పుడు అందరూ అదే అంటారు కదా, నువ్వు గాయపడ్డ సింహం ఎక్కడ పడితే నువ్వే కానొస్తున్నావు అని అంటారు కదా. అందుకని యాక్చువల్లీ మొన్ననే వచ్చినండి, ఇవాళ కరెక్ట్గా 1 month అయింది. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకేమన్నా ఉన్నాయా? ఉన్నాయి, బట్ ఇమీడియట్గా రిలీజ్ అయ్యే ప్రాజెక్ట్ గురించి చెప్తే బెటర్. అది నెక్స్ట్ నాకు తెలిసి ఆగస్ట్లో ఆర్ జూలైలో డిఎం సినిమా పేరు, కొత్త పోరాడు, డైరెక్టరు సురేష్ అని మస్తు చేసిండు సినిమా. ఫోకస్ పిల్లర్ ఉండే సినిమాలో ఆయన డైరెక్షన్ చేసిండు. ఉషా కిరణ్ వాళ్ళు, ఈటీవీ విన్ వాళ్ళు అండ్ రాజశేఖర్ సతీష్ అని వాళ్ళిద్దరు ప్రొడ్యూస్ చేసిండు. సో ఇట్ విల్ బి వెరీ గుడ్ థియేటర్కల్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.